బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. మరి ఫిబ్రవరి మంత్ లో కుంభరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. సో కుంభరాశి వాళ్ళు చూసుకుంటే ఓవరాల్ గా చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్న రాశి ఇది. ఈ 2026 లో మనం కూడా ఒక వీడియో చేసుకున్నాము. ఎందుకంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి స్లోగా బయటకు వచ్చేస్తున్నారు. కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నాకు రెగ్యులర్ గా ఉండే క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు 5 years నుంచి ఏలినాటి శని ప్రభావంతో ఉండటంతో కొంతమంది నా దగ్గర పూజలు చేయించుకున్న వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి, బంధువులు చుట్టాలు, వాళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. నేను చూస్తూ ఉంటాను అనమాట రియల్ టైంలో ఏమవుతుంది అనేది. ఖచ్చితంగా వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి 2026వ సంవత్సరం ఒక ప్రోగ్రెసివ్ ఇయర్, నో డౌట్ ఆన్ దట్. ఓకే. ఇలాంటి దాంట్లో ఈ మంత్లో ఒక ప్రొఫెషనల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా సహనంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వాళ్ళు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా సహనంగా పేషెన్సీగా ఉండటం చాలా చాలా అవసరం. ఎందుకంటే కొంతమందికి సడన్గా జాబులు పోయే అవకాశం ఉంటుంది. అందుకని ఇది మీకు ఒక క్లూ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇప్పటిదాకా చాలా కష్టాలు కూడా ఉన్నారు కాబట్టి ఈ 11th అవర్లో అంటే బయటకు వచ్చేసే ఒక ఆనందమైన మూమెంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. పర్టికులర్గా ఆఫీస్ మ్యాటర్స్లో ఒక్క 2 స్టెప్లు ఎన్నికేసేసి ఏదైనా జరిగినా కానీ పేషెన్సీగా ఉండండి. ఎంత కరెక్ట్గా ఫిబ్రవరి 15th నుంచి 25th వరకు ఒక్క 10 days జాగ్రత్తగా ఉండటం వీళ్ళకి చాలా చాలా అవసరం. ఓకే. ఆ తర్వాత అంతా బాగుంది, వెల్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మన డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ ధనిష్ట నక్షత్రం, ఇందులో ఉన్న నక్షత్రాలు చూసి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు అంతా కుంభరాశిలో ఉంటారు. పేరు బలం చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, దా అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటుంది. మనం గ్రహాల స్థితి వీళ్ళకి ఎలా మారుతూ ఉంటుందంటే సూర్యుడు 13వ తారీఖు మారుతూ ఉన్నారు, బుధుడు 10 days ముందు నుంచే మారుతూ ఉన్నారు, శుక్రుడు ఫిబ్రవరి 6th నుంచి మారుతూ ఉన్నారు. వీటితో పాటు కుజుడు ఫిబ్రవరి లాస్ట్లో వరకు మారుతూ ఉన్నారనమాట. అంటే మ్యాక్సిమం వీళ్ళు వచ్చేటప్పుడు 12వ స్థానంలో లాస్ట్లో మారుతూ ఉన్నారు. ఈ మార్పు వల్ల వీళ్ళకి ఎలా ఉంటుంది, మనకి లఘు గోచారము సూక్ష్మ గోచారం కాన్సెప్ట్ ప్రకారం తీసుకుంటే వీళ్ళకి సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండి ఇబ్బంది పెడతారు. ఏ విధంగా? స్థాన నాశనం, చేంజ్ ఆఫ్ ప్లేస్. అది ప్రమోషన్ అయినా రావచ్చు, డీప్ ప్రమోషన్ అయినా రావచ్చు. లేదంటే అప్పటిదాకా స్మూత్గా వెళ్తున్న ఒక వ్యవహారం వీళ్ళకి బాగా సపోర్టింగ్ ఉన్న దాంట్లో అనుకోని విధంగా జర్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లీస్ట్ డౌన్ అన్న అవుతారు. అది మాత్రం ఖచ్చితంగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు వీళ్ళకి ఆ జాబులు పోయేదాకా సిచ్యువేషన్ రాకుండా కొంచెం డౌన్ అయ్యి కొంచెం ఇబ్బందులు వచ్చే వరకు ఉంటే ఓకే, వాళ్ళు పేషెన్సీగా ఉంటే బాగుంటుంది. రెండోది, మార్స్ వీళ్ళకి 12వ స్థానంలో ఉండటంతో వృధాగా డబ్బులు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అది కూడా మోస్ట్లీ డిసీజెస్ ద్వారా ధనం ఖర్చు అవుతుంది. తర్వాత బుధుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో, శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండటంతో అఖిల విషయ భోగము, తర్వాత అర్ధాక్షయం, ధనాన్ని కూడా కోల్పోతుంది అని చెప్పి. అంటే ఇన్ సమరీ ప్రొఫెషనల్ మ్యాటర్లో జాగ్రత్తగా ఉండాలి, డబ్బు విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓవరాల్గా చూసుకుంటే అన్ని విషయాల్లో బాగుందని మనం గమనించుకోవాలి. సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉంటే ఏమవుతుంది అంటే వీళ్ళకి కాలతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకుండా బంధుమిత్రులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుహృద్వేష, మంచి వాళ్ళతో వీళ్ళు గొడవలు పెట్టుకుంటారు. అందుకని నేను బిగినింగ్లో ఏం చెప్పాను, ఒక 10 days ఎన్నికి వెళ్ళమని చెప్తూ ఉంటాను అనమాట. గొడవలు పెట్టుకోవడం ఎంతలోకి అవుతుందండి? ఎదుటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు పెట్టుకుంటే ఎట్లా? వీళ్ళు కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అన్ని ఆటుపోట్లు చూసుకొని వచ్చారు కాబట్టి చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవ్వకుండా ఉండాలి. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉన్నారు, ధన ప్రవాహం వస్తుంది. రెండోది వచ్చేటప్పుడు వీళ్ళకి విపరీతంగా ధనం కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. పర్టికులర్గా హాస్పిటల్స్కి వెళ్ళటము, ఇలాంటి ఖర్చులు అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళటం, తీర్థయాత్రలు చేయటం, లాంగ్ ట్రావెల్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. తద్వారా విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళకి బుధుడు జన్మ రాశిలో ఉండి మంచి చేస్తూ ఉన్నారని గమనించుకోవాలండి. తర్వాత శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఇప్పటిదాకా ఉన్న ఒక ఏ ఛాలెంజెస్ ఉన్నాయి అది ఒక ఎత్తు అయితే, ఈ శుక్రుడు రావడంతో పిక్చర్ అంతా మారిపోతుంది. శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఎలా ఉంటుందంట, అర్ధలాభం సౌఖ్యం, అంటే ధనలాభం ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు. యత్న కార్య లాభస్యాత, అంటే ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో రిజల్ట్ ఇస్తూ ఉంటారు. అంటే మనకి ఇప్పటివరకు ఏం అర్థం చేసుకోవచ్చు, చక్కగా వీళ్ళు పేషెన్సీగా పని చేసుకుంటూ పోతూ ఉంటే అందులో మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడన్నా మీకు ఈగో క్లాషెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వర్క్ ప్లేస్లో. మీ పెర్ఫార్మెన్స్ గురించి వాటిని కరెక్ట్గా రెస్పాండ్ అవ్వకుండా చక్కగా ముందుకు వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ గొడవలు ఉంటాయి, ఈ మంత్లో చాలా వరకు తగ్గిపోతే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కుంభరాశిలో ఈ లీగల్ లిటిగేషన్స్ వీళ్ళు చాలా మంది ఉన్నారు.
పూజలన్నీ చేసుకొని కొంచెం పేషెన్సీగా ఉండండి అని చెప్తూ ఉంటాను నేను వీళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా. పర్టికులర్గా మీనరాశి వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి ఎవరైనా గనక భార్యాభర్తల గురించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని వస్తే వెయిట్ చేయండి అని చెప్తూ ఉంటా. ఎందుకంటే నా మాట మీద నమ్మకంతో వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రాశి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు శతభిష నక్షత్రం కానివ్వండి, ధనిష్ట, పూర్వ, భాద్ర నక్షత్రం వాళ్ళు చాలా క్లోజ్గా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది పూజలు కూడా చేయించుకొని ఉన్నారు. ఇంకా నాకు బాధ్యత ఎక్కువ. పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకుంటారు కదా ఎలా రిజల్ట్ వస్తుంది, result లైఫ్ ఎలా ఎలా వస్తుంది, చేంజ్ అవుతుంది అన్నట్టు. వస్తుంటుంది. సో చాలా మంది ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, కానీ ఆ రాశి ప్రభావం ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ అని చెప్తూ ఉంటారనమాట. అందుకని ఈ టైంలో చక్కగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి 15న డేట్ గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 6 నుంచి వీళ్ళకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఇదొక మంచి టైంలో వీళ్ళు ఎంటర్ అవుతున్నారని గమనించుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, నక్షత్రాలు ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయో. సో నక్షత్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ఈ రాశి వాళ్ళలో ఏ నక్షత్రాలు ధనిష్ట కానీ, శతభిషం, పూర్వభద్ర క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా కూడా ఉంటారు. తర్వాత ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఇప్పటిదాకా ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే లాభప్రదంగా ఏదైనా వీళ్ళకి సపోర్టివ్గా ఉన్న ఒక పని ఇక్కడతో ఆగిపోతుంది. ఓకే, దానికి ఏమంటారు, తద్వారా వీళ్ళు విపరీతంగా భయపడుతూ ఉంటారు. మృత్యు భయం అంటారు. అంటే అసలు మనం చేస్తున్నది ఉంటుందా పోతుందా, బిజినెస్ ఉంటుందా పోతుందా, అసలు ఫ్యూచర్ ఏంటని ఫ్యూచర్ గురించి విపరీతంగా ఆలోచించేసి భయపడుతూ ఉంటారు. దాన్ని మృత్యు భయం అంటారు. సో ఇది వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఫారిన్ వెళ్ళే వాళ్ళకి కూడాను, ఫారిన్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అయితే ధనిష్ట, శతభిషం నక్షత్రం వాళ్ళకి వృధాగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆలోచించి నిజంగా అవసరమా, ఇంకా డబ్బులు ఉన్న కాడ నుంచి డాక్టర్లు చెప్పాను నువ్వు చేసేస్తూ ఉంటాం, కార్డులన్నీ తీసేస్తూ ఉంటాం. డబ్బులు లేవు అనుకోండి, నిజం అవసరమా అని కొంచెం టైం తీసుకొని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అలానే వీళ్ళు వృధాగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నిజంగా అవసరం అనుకుంటేనే డబ్బులు బయటకు తీయండి, లేదంటే కొంచెం ఆపి ఉంచండి. ఎస్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్, మరి ఏం రెమెడీస్ సూచిస్తారండి వీళ్ళకి? వీళ్ళకి శని యొక్క రెమెడీస్ కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంది కాబట్టి శని సంపూర్ణ శాంతి పూజలు, దక్షిణ కాళి యొక్క మూలమంత్ర జపం చేసుకుంటూ ఉంటూ హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. వాటితో పాటు ఈ టైంలో, ఈ పర్టికులర్ టైంలో, ఈ మనం ఏదైతే ఈ మంత్ గురించి చెప్పుకుంటామో ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది, 4 లైన్లే ఉంటుందండి, నెట్లో దొరుకుతుంది. అది తీసుకొని రెగ్యులర్గా చదువుతూ ఉంటే చక్కగా ఏమంటారు, ప్రొఫెషనల్లో ఉన్న ఈ ఆటంకాలన్నీ పోయేసి ఒక గుర్తింపు వస్తుంది. పర్టికులర్ ఆదిత్య హృదయ స్తోత్రం ఎవరైతే చదువుతారో బాసుల నుంచి వచ్చే ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది. వీళ్ళలో పని కావాల్సిన షైనింగ్ అంటే ఆ బ్రైట్నెస్ వీళ్ళలో బాగా పెరుగుతూ ఉంటుంది. అది బాగా చేసుకోవచ్చు. ఇది కాకుండా ఎవరైనా ఈ ఏలినాటి శని ప్రభావంతో ఉండి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, లేదంటే హెల్త్ సీరియస్గా కాంప్లికేషన్స్ ఉన్నా, ఎంత చేసినా కానీ వృద్ధి రావట్లేదు, ధనం రావట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, లేదా స్వర్ణలక్ష్మితో పాటు మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటూ ఉంటే బాగా కలిసి వస్తూ ఉంటుంది. భార్యాభర్తలకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని ఉంటుంది, లేదా విశేష హోమం అని ఉంటుంది, లేదా విశ్వావసు గంధర్వరాజ హోమం అని ఉంటుంది. అవి చేయించుకుంటే ఈ యొక్క భార్యాభర్తల మధ్య బంధం బలపడి ఏమన్నా గ్యాప్లు ఉన్నా కానీ తొలగిపోయి ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్, సో విన్నారు కదండి, కుంభరాశి వారు కొంచెం టైం బాగాలేనప్పుడు తగ్గి ఆలోచించి డెసిషన్ తీసుకోమంటున్నారు. అండ్ రెమెడీస్ కూడా సూచించారు. ఇంకా కూడా మీకు ఏమైనా క్లారిటీ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి సార్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్తే అండి.